ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమైన ఆత్మీయులందరికీ వందనాలు. బాగున్నారా? మరి ఈ బ్రదర్ డి షోలో మన అఫీషియల్ ఛానల్లో పెడుతున్న ప్రతి సాక్ష్యాన్ని మీరు వింటున్నారు. ఎంతో సంతోషిస్తున్నాం. మరి మీరు ఎలా బలపడుతున్నారు అనేది మాకు తెలియచేయండి. అలాగే మరి అనేక మందికి మరి పెడుతున్న సాక్ష్యాలు దీవెనకరంగా ఉండాలంటే మరి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి మన ఛానల్ కోసం పరిచయం చేయండి. మీరు చూస్తున్న వీడియోని పాట అయినా సాక్ష్యమైన అనేక మందికి తెలియజేస్తారని, మరి అనేక మందికి ఈ సువార్తను మరి చేరేలాగా మీ వంతు సహకరిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు కారణం లేకుండా ఎవరైనా విరోధులుగా ఉన్నారా? దాని గురించి పగ తీర్చడం దేవుని పని అండి. హల్లెలూయా. అంటే నాకేం జరిగిందంటే, నాకు చాలా చిన్న వయసులో పెళ్ళి అయిందండి. 19 yearsలో పెళ్ళి అయిపోయింది. అంటే ఎలా చదివారు అమ్మగారు అని అడుగుతున్నారా? ఎందుకు డాక్టరేట్ వేసుకున్నారు అంటున్నారా? అని తర్వాత నేను చదివాను. పెళ్ళి అయిన తర్వాత నేను బీటీహెచ్, ఎంటీహెచ్, పిహెచ్డి వరకు చేశాను. సరే, అది పోనీ. అంటే నాకు వివాహము జరగడానికి నా సొంత అత్తయ్య అంటే మా నాన్నకు చెల్లి, అంటే వాళ్ళ కొడుకును పెళ్లి చేయాలంటే నేను రక్త సంబంధము, ఇంకా త్రాగుబోతుడు అవన్నీ ఉంది, అన్నీ చెడ్డవాడికి, కుటుంబంలో పెద్ద 9 మంది పిల్లల్లో పెద్ద ఆయన. నేను అస్సలే చేసుకోనని చెప్పి ఒప్పుకోలేదు పెళ్ళికి. అంటే వెంటనే తర్వాత జడ్సన్ గారితో నిశ్చయం అవ్వడం, పెళ్ళి జరిగింది. కానీ ఏం చేశారంటే భయంకరంగా కేరళకు వెళ్ళి భయంకరంగా నాకు విరోధంగా చేతబడి చేశారండి. కొంతమంది నా సాక్ష్యం చూసి ఉంటారు యూట్యూబ్లో. చేతబడి చేస్తే 2వ రోజు 3వ రోజు వరకు నేను పిచ్చిగా మారిపోయానండి. పెళ్ళయి 3వ రోజు భర్త పేరు తెలియదు. ఎంగేజ్మెంట్ 6 నెలల తర్వాతనే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి అయింది. అయినా కూడా ఆయన పేరు మర్చిపోయాను. ఇక్కడ హనీమూన్ కానీ ఊటీ దగ్గర వెళ్ళినాము. అక్కడ వెళితే కొండ అంతా ఎక్కడము, అక్కడ నుండి దొర్లడము, ఏమేమో పిచ్చిగా ఏమేమో చేశానంట. నన్ను పట్టుకొని నన్ను బంధించి ఒక అంబాసిడర్ కార్ మాట్లాడుకొని, ఆ రోజుల్లో అదే అంబాసిడర్ కార్ తప్ప వేరే లేదు. ఆ కార్లో మళ్ళీ తీసుకొని వచ్చి వరంగల్ తీసుకొచ్చి వరంగల్ కాదు, మా సొంత గ్రామానికి తీసుకొచ్చి మా ఇంట్లో, మా అమ్మగారు ఇంట్లో తీసుకుపోయి నన్ను విడిచిపెట్టేశారు. ఇంకా అయిపోయింది అని చెప్పి మా అమ్మ ఏడుపు, మా నాన్న ఏడుపు, మా తమ్ముడు ఏడుపు, అందరి ఏడుపు. అంటే కాలేజ్లో నేను టాపర్, స్కూల్లో టాపర్, అన్నిట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్ 9 కాంపిటీషన్స్ ఉంటే 9 కాంపిటీషన్స్ తీసుకొని బెంగళూరులో గవర్నర్ సల్యూట్ నేనే తీసుకున్నానండి మార్చ్ 1st. అంతగా ఉన్న బ్రైట్ స్టూడెంట్ ఏమీ గుర్తు లేకుండా, నా పేరు కూడా గుర్తు లేకుండా మర్చిపోయాను. అంతగా చేతబడి చేశారు, భయంకరంగా చేస్తే లాస్ట్లో ఒకరోజు నన్ను బెంగళూరు తీసుకెళ్ళిపోయారు సైకాట్రిస్ట్. మా అమ్మ ఇవన్నీ నమ్మదు, చేతబడి ఇవన్నీ. ఆమె చదువుకున్నది, ఆమె నర్సింగ్ సూపర్డెంట్. ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి బెంగళూరు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. కానీ ఆ పాటికి ఏం జరిగిందంటే, మా అత్తయ్య కుటుంబం, మా భర్త అందరూ మా ఊర్లో చాలా పెద్ద చర్చ్ ఉందండి. చాలా పెద్ద చర్చ్, బ్రిటిషర్స్ కట్టిన చర్చ్. ఆ చర్చ్లోనికి వెళ్ళి ఈయన ప్రార్థన చేశారంట. ఇదే చర్చ్లో, ఇదే ఆల్టర్లో నేను ఇన్ని సంవత్సరాలు నేను ఆర్గన్ వాయించాను. జడ్సన్ గారు ఆర్గన్ వాయిస్తారు. ఆర్గన్ వాయించాను కదా, ప్రభువా నన్ను మర్చిపోయినావా అని చెప్పి ఏడిచి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి 2 రోజుల తర్వాత ఆయన వస్తున్నారు, అక్కడ బెంగళూరుకు వస్తున్నారు. వచ్చి నవ్వుకుంటూ వస్తున్నారు. ఎందుకు అని చెప్పి మా నాన్న అడిగి, నాకైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారు హాస్పిటల్లో 3 రోజులుగా. అలా నా బ్రెయిన్ని ఫ్రీజ్ చేశారంట. అంటే అది పని చేయకుండా అలా ఏదో చేసి అలా ఫ్రీజ్ చేసి పెట్టారంట నా బ్రెయిన్ని. అంటే ఏమీ గుర్తులేదు నాకు. కానీ వచ్చి చెప్పారంట, ఆమెకు చేతబడి చేసి ఎలా ఆమె మరణించాలని పెట్టారో అదే రీతిగా ఆయన రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదో జరిగింది. తర్వాత ఇంటికి పోగానే ఆయన హార్ట్ అటాక్లో చనిపోయాడు అని చెప్పారు. 9 మంది పిల్లలు.
9 మంది పిల్లలు. నాకు చేసిన చేతపడి తిరిగి ఆయనకే పోయింది. ఆయన అలాగే రక్తము కక్కి, నేను ఎలా చావాలని అనుకున్నారో సేమ్ అలాగే రక్తము కక్కి అక్కడే ఆ ఇంట్లోనే మరణించి, తర్వాత నేను అనుకున్నాను సరే ఒక్క మనిషి పోతే పోనీ అని తర్వాత అనుకున్నాను. నాకు కూడా మంచిగా అయింది, స్వస్థత అయింది. నేను కూడా ఒక 20 రోజుల్లో వరంగల్కి వచ్చాను. పెళ్ళయి 40 రోజుల తర్వాత వరంగల్ వచ్చానండి. ఎవరికైనా అలా ఉంటుందా పెళ్లి జీవితం? 40 రోజుల తర్వాతనే కాపురం చేయడానికి వరంగల్కి వచ్చాను. మా నాన్న తీసుకొచ్చి ఒక అంబాసిడర్ కార్తో నన్ను తీసుకొచ్చి వరంగల్లో విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఎంత దారుణం అంటే, ఇలా దేవుడు పగ తీర్చడం నేను ఎక్కడ చూడలేదు. మొదటి మా మామగారు నేను ఎలా చావాలో అలాగే చచ్చాడు, రక్తం కక్కి చచ్చాడు. ఆ రీతిగా వాళ్ళ ఇంట్లో ఉన్న 9 మందిలో నాకు తెలిసి ఇప్పుడు బ్రతికి ఉన్నది ఒక్కరో ఇద్దరు అంతే. ఒక్కొక్కరుగా ఏదో ఒక రకంగా మరణం. అందరికి పెళ్ళయింది, అందరికీ ఏదో ఒక రకంగా, ఒకరికి యాక్సిడెంట్, ఒకరికి అది, ఒకరికి ఇది అని చెప్పి సంవత్సరానికి ఏదో ఒకటి వింటాం. నాకే భయం వేస్తుంది, అయ్యో ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో ఇంకొకరికి అని. కానీ ఒకటి కన్ను లేని ఒకడు ఉన్నాడు. ఆయన మాత్రం కొంచెం భక్తి ఉంటుంది. ఆయన మాత్రం కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఉన్నాడా లేదో నాకు తెలియదు. ఇప్పుడు విని నాకు 15-20 సంవత్సరాలు అయింది వాళ్ళ గురించి. ఆ గ్రామానికి పోయి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు పగ తీరిస్తే మాత్రం మామూలుగా తీర్చదండి. మీ పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడినప్పుడు మీరు పోరాడవలసిన అవసరమే లేదండి. హల్లెలూయా. దేవుడు జరిగిందండి. దానిలో 4 మేజర్ ఎలెక్టివ్, డాక్టర్స్ ఎవరికైనా ఉంటే తెలుస్తుంది, మేజర్ ఎలెక్టివ్ సిజరీన్ అండి నాది. 3 పిల్లలు చనిపోయారు, 3 బ్రతికి ఉన్నారు. ఇప్పుడు 3 చనిపోయారు. 2 కొడుకులు. ఒకటి ఏంటో తెలియదు, 5వ నెలలో అది క్రష్ చేసి తీశారు ఆ బేబీని. ఎంత అవస్థ పడి నేను ఎంత అవస్థ పడ్డానో అంత గట్టిగా దేవుని పట్టుకున్నాను. ఎంత శ్రమ పడ్డానో, ఎంత నింద అనుభవించాను. ఎలా నింద అంటే, నాకు బిడ్డ చనిపోతే నా కుటుంబంలో ఒకరు పైకి ఎక్కిపోయి 3వ బిల్డింగ్ అటు సైడ్ ఉన్న వాళ్ళని పిలిచి, ఈ బిడ్డ కూడా చనిపోయింది అని సంతోషపడ్డారండి కొందరు, కుటుంబంలో ఉన్నవారే. అప్పుడంతా ఏడ్చాను. కానీ ఆ ఏడ్చిన రోజుకు ఈరోజు నన్ను ఎంతగానో దేవుడు హెచ్చించాడండి. ఎంత హెచ్చించాడండి. మన ఇండియాలో ఎవరు ఉండరండి నాలాగా ప్రపంచం అంతా తిరిగిన వారు. ఎన్ని దేశాలు తెలుసా? 57 దేశాలకు వెళ్ళి సువార్తను ప్రసంగించి ఉన్నానండి. 57 కంట్రీస్ అరౌండ్ ద గ్లోబ్. ఇప్పుడు కూడా అడుగుతున్నారు, ఒక్కొక్క దేశం నుండి అడుగుతున్నారు, రండి అని. నాకే చేత కావట్లేదు, కాలంతా తిమిరొచ్చేస్తుంది. ఫ్లైట్లో 18 గంటలు 20 గంటలు కూర్చోవడం నాకు కష్టంగా ఉంది. నేనేం చెప్తున్నానంటే, మీరు యథార్థంగా దేవుణ్ణి మీరు పట్టుకోండి. ఈరోజు మాపో మీ జీవితంలో ఆయన తప్పకుండా న్యాయము తీరుస్తాడండి ఆయన. హల్లెలూయా. ఈరోజు మీరు పట్టుకోండి, ఈరోజు నేను చెప్పినది సజీవ సాక్ష్యములు. 2 సాక్ష్యం చెప్పాను, 2 కూడా నిజమైన సాక్ష్యం. దానిలో ఒక్కటి కూడా అబద్ధం లేదు, ఏమీ అబద్ధం లేదు. నేను చెప్పింది చాలా తక్కువ, బుక్కే రాయవచ్చు. నాకు మర్చిపోయింది చాలా. దేవుడు నాకు చక్కని పిల్లలు 3 ఇచ్చారు. ఇప్పుడు 3 స్థాయిలో ఉన్నారు. బాబుకే ఇంకా పెళ్ళి కాలేదు, వేసి చూస్తున్నా. 2 కూతుర్లు మంచిగా సెటిల్ అయ్యారు. దేవుడు అందరినీ హెచ్చించాడు. నా మనసులో ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. చివరి ఊపిరి వరకు దేవునికి సాక్షిగా జీవించి నా జీవితం ముగించాలని ఆశపడుతున్నానండి.